Hi there, Rizwan here. Welcome to Amazing Easy Internet Marketing Tips. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. ఇంటర్నెట్ మార్కెటింగ్లో ఏమేమి చేయాలి, ఏది చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, మీకు బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, దాని గురించి కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. అయితే ఇది ఫాలో చేయండి, మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఏమేమి ఉన్నాయి ఇంటర్నెట్ మార్కెటింగ్లో, ఏమేమి టిప్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ నేను అన్ని వీడియోస్లో మీకు చెప్తుంటాను. నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే కింద యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి, మరియు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఈ నాలెడ్జ్ని చాలామందికి, ఈ తెలుగులో ఇంటర్నెట్ మార్కెటింగ్ నాలెడ్జ్ చాలామందికి రీచ్ కావాలి, మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడు అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, ఆన్లైన్లో ఇంటర్నెట్ మార్కెటింగ్ అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కంప్లీట్ వైరల్ చేయండి, వీడియోస్ని వైరల్ చేయండి, మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే మీ ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. మీకు నాలెడ్జ్ వచ్చినచో వేరే వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి నాలెడ్జ్ వచ్చినచో ఏం జరుగుతుందంటే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసుకోగలుగుతారు, మంచి కంపెనీ, కలిసి కంపెనీ స్టార్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మీకు మరియు మీ గ్రూప్కి ఉంటుంది. కాబట్టి ఈజీగా ఇంటర్నెట్ మార్కెటింగ్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఏదైనా వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీకు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, మీకు ఐడియాస్ ఆల్రెడీ ఉన్నాయి, లేదంటే మీకు ఇంకా వేరే ఐడియాస్ కావాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి బ్రాండింగ్ తీసుకురావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ ఐడియాస్ని మేము కంప్లీట్గా విని దానికి ప్రపోజల్స్ ఇవ్వడం జరుగుతుంది, మరియు మీ బిజినెస్ని కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఇంటర్నేషనల్ లెవెల్ని మీరు బిజినెస్ని తీసుకెళ్ళగలుగుతారు. అయితే ఇంటర్నెట్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఇంకా ట్రెడిషనల్ బిజినెస్ అయినా కానీ మేము మొత్తం సెటప్ చేయడం, కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వీడియో కోసం అమేజింగ్లీ ఈజీ ఇంటర్నెట్ మార్కెటింగ్ టిప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటే ఏంది? ఒక బిజినెస్, ఏదైనా బిజినెస్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను స్టార్ట్ చేస్తాను, పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తానని అనుకుంటారు. అలా జరగదు. చిన్న బిజినెస్ ఉన్నా కానీ స్టార్ట్ చేసుకోగలుగుతారు, దాని తర్వాత స్కేలింగ్ చేయొచ్చు. ఏం జరుగుతుందంటే, కరెక్ట్ ఐడియాస్ ఉంటే మీకు స్కేలింగ్ చేయడం ఈజీ అవుతుంది. స్టార్టింగ్లో కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, 5 lakh 10 lakh రూపీస్, దాని తర్వాత దాన్ని స్కేలప్ చేయొచ్చు. కానీ ఐడియాస్, ప్రొసీజర్స్ తెలియాలి మీకు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సెకండ్ ఏం జరగబోతుంది, థర్డ్ ఎక్కడ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, ఎంత బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది, మీకు ఐడియాస్ అనేవి స్టార్టింగ్ నుంచే ఉండాలి. అందుకు ఎక్స్పర్ట్స్ అలా మీకు ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే బిజినెస్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మీరు 100% సక్సెస్ అవుతారు. మీ మైండ్లో బిజినెస్ అనేది వస్తుంది. అయితే మీలో ఏదన్నా పవర్ ఉంది, బిజినెస్ చేయడానికి పవర్ ఉంది. కాబట్టి మీకు ఆ ఐడియాస్ వస్తున్నాయి. కాబట్టి ఆ ఐడియాస్ని ఫుల్ఫిల్ చేయాలంటే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే 100% మీకు సక్సెస్ జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి పబ్లిసైజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. పబ్లిసైజింగ్ మరియు బ్రాండింగ్ లో ఒకటే విధంగా ఉంటుంది. ఏంటంటే, మీరు కరెక్ట్గా పబ్లిసైజ్ చేస్తే, మీ బిజినెస్ని కరెక్ట్ పబ్లిసిటీ చేస్తే 100% మీ బ్రాండింగ్ పెరుగుతుంది, మీ బిజినెస్ బ్రాండింగ్ పెరుగుతుంది. కాబట్టి పబ్లిసైజింగ్ అనేట్టు నేర్చుకోవాలి. ఇంటర్నెట్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా కానీ పబ్లిసైజింగ్ నేర్చుకోవాలి. విజిబిలిటీ, మీరు పబ్లిసైజ్ చేస్తున్నారు కానీ విజిబిలిటీ ఎంతవరకు ఉంది, ఎంతమంది చూస్తున్నారు, మీ బిజినెస్కి కరెక్ట్ పబ్లిక్ చూస్తున్నారా లేదా, మరియు కరెక్ట్ టార్గెటెడ్ కస్టమర్స్ ఉన్నారా లేదా, అది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే, ఆ విజిబిలిటీ కరెక్ట్ ఉన్నదా మీ బిజినెస్కి, అది తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. మేము ఈ ఐడియాస్ మొత్తం ఇస్తాము, ప్రపోజల్స్ ఇస్తాము, మీ బిజినెస్ని బట్టి ఎలా ప్రమోట్ చేయాలి, కంప్లీట్ ఐడియాస్ కూడా ఇస్తుంటాం. నెక్స్ట్, రిసీవర్ ఉండాలి. అంటే మీరు విజిబిలిటీ అయితే చేస్తున్నారు కానీ మీరు ఇచ్చే మెసేజ్, మీ బిజినెస్ మెసేజ్ అక్కడ రిసీవ్ అవుతున్నదా కదా, అది కరెక్ట్ మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నచో మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఏంటంటే, కరెక్ట్ టార్గెటెడ్ కస్టమర్స్కి మీ బిజినెస్, ఇంటర్నెట్ మార్కెటింగ్ బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్, ఇంకా ఏదైనా ఏ ఐడియా అయినా మీ బిజినెస్ ఐడియా మీరు దాన్ని పెంచుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ అడ్వర్టైజింగ్ చేస్తున్నారా లేదా, ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. అడ్వర్టైజింగ్, మీ బిజినెస్ ఉంది, కరెక్ట్ అడ్వర్టైజింగ్ చేస్తేనే పబ్లిసైజింగ్ కరెక్ట్ జరుగుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది, మరియు రిసీవర్ వస్తుంది. రిసీవర్స్ మీ బిజినెస్ని రిసీవ్ చేస్తారు, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని రిసీవ్ చేస్తారు. కాబట్టి ఇది అంతా కరెక్ట్గా మీకు తెలియాలి, ఐడియాస్ రావాలి. అయితే ఏ బిజినెస్ ప్లాన్ చేసినా కానీ ఈ పాయింట్స్ని మీ మైండ్లో ఫిక్సప్ చేసుకోండి. బిజినెస్కి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ ఉండాలి, పబ్లిసైజింగ్, బ్రాండింగ్ కరెక్ట్ ఉండాలి, విజిబిలిటీ కరెక్ట్ ఉండాలి. మరి రిసీవ్ చేస్తున్నారా, జనాలు మీరు పంపించిన బిజినెస్ ప్లాన్స్ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, వాళ్ళు రిసీవ్ చేస్తున్నారా లేదా, అది మీరు తెలుసుకున్నారైతే మీకు బెనిఫిట్ జరుగుతుంది. మీరు కంప్లీట్ బిజినెస్
చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు, మీకు ఇంకా నాలెడ్జ్ రావాలి, బిజినెస్లో బ్రాండింగ్ రావాలి, ప్లస్ దాంట్లో మీకు ఎక్కువ కస్టమర్స్ రావాలి, హై రిచ్ కస్టమర్స్ రావాలి, మరియు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, SEO చేసుకోవాలంటే నా ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి నా వెబ్సైట్కి రిజిస్టర్ అయ్యి మీరు కంప్లీట్ కోర్సెస్ తీసుకోవచ్చు. కోర్సెస్ తీసుకొని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి మీ బిజినెస్ని ఎక్స్పాన్షన్లోకి తీసుకెళ్ళచ్చు. ఇంకా ఎక్స్పర్ట్స్ అలా కావాలి, మీకు కొత్త బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటున్నారు అయితే మీరు ఏం చేయండి అంటే కాంటాక్ట్ చేసి మేము మీకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్అప్ చేస్తాము. టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ అలా కూర్చొని మీకు ప్రపోజల్స్ ఇవ్వడం జరుగుతుంది, మరియు ఆల్ ఇండియా లెవెల్లో మీ బిజినెస్ని ఎక్కడున్నా కానీ సెటప్ చేయడం జరుగుతుంది. అయితే కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వెబ్సైట్కి రిజిస్టర్ అయిపోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.